హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో లేనటువంటి ప్యూర్ మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ దాంతోపాటు శ్రీనివాస్ మేక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయే ముందు రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ చాప్టర్ వైజ్గా షిఫ్ట్ వైజ్గా తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మేక్ నుంచి ఒక టోటల్ కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోండి. లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు 30కి పైగా క్వశ్చన్లు అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో మొత్తం కూడా ఫాస్ట్గా అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. The value of sin of 90 minus theta into cos of 90 minus theta into cot of 90 minus theta by cos square theta minus 1 వాల్యూ ఎంత? ఓకే, దాని యొక్క విలువను కనుగొనండి. సో సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఏమవుతుందండి? కాస్ థీటా అవుతుంది. అండ్ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా అవుతుంది. అండ్ అదే కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే టాన్ థీటా అవుతుంది. అండ్ దాని కింద ఉంది కొసెక్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. యాక్చువల్గా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క డేటా రావడం జరిగింది. సో ఇక్కడ దీనికి ఇది పోయింది. సో మిగిలింది ఏంటండి? కాస్ బై సైన్, కాస్ బై సైన్. సో కాస్ బై సైన్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి? లేకపోతే ఇక్కడ ట్యాన్ నేను రాసుకోవచ్చు, ఇట్లా రాద్దామా? ఇక్కడ ఆప్షన్ చూస్తే ట్యాన్ టీటా, సైన్ టీటా, కాస్ టీటా ఉంది కదా. ట్యాన్ టీటాని సైన్ టీటా బై కాస్ టీటా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ కాస్ కాస్ క్యాన్సల్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక సైన్ ఉంది, ఇక్కడ సైన్కి ఇక్కడ సైన్ క్యాన్సల్. దట్ ఈక్వల్స్ టు -1. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question. If a sec a plus b tan a plus c equals to 0 and a dash sec a plus b dash tan a plus c dash equals to 0 అయితే bc dash plus b dash c whole square minus ca dash minus c dash a whole square వాల్యూ ఎంత? ఓకే, సో క్వశ్చన్ చూడండి ఎట్లా ఉందో. సో మనకి ఇచ్చినటువంటిది ఏంటిది చెప్పండి? ఏ sec a plus b tan a plus c ఈక్వల్స్ టు 0, అవునా? సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో దీన్ని బట్టి మనం రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇంకో ఏమి ఇచ్చిండు? ఏ డాష్ సెక్ ఏ బి డాష్ టాన్ ఏ ప్లస్, ఇప్పుడు మనకి ఒక రెండు ఈక్వేషన్స్ రావడం జరిగింది. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ కనుక మనం సాల్వ్ చేస్తే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఒక స్ట్రక్చర్ అయితే రావడం జరుగుతుంది. sec a by b c dash minus b dash c that equals to tan a by c a dash minus a c dash that equals to 1 by a b dash minus b a dash. సో ఇక్కడ sec a కనుక తీసుకుంటే 1 పాయింట్ ఆఫ్ లో, సో ఇక్కడ b c dash అండ్ అదేవిధంగా మైనస్ b dash c by a b dash minus b a dash. అండ్ ఇక్కడ tan a పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే c a dash minus a c dash by a b dash minus b a dash. అసలు ఇదే ఆన్సర్ వచ్చింది సార్ అంటే ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ దాంట్లో ఈ యొక్క డేటా ఉంటుందండి. సో ఆల్రెడీ థియరీ క్లాస్లో ఈ యొక్క పాయింట్ ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మెన్షన్ అయితే చేయట్లేదు. సో ఒకసారి ఆ యొక్క థియరీ క్లాస్ చూస్తే మీకు యొక్క పైన ఈ కింద ఎట్లా మనకు ఫార్మేషన్ అవుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. సో అదంతా డిస్కస్ చేసి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఈరోజు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్దామని డైరెక్ట్ ఆ యొక్క డేటాని మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రాసినా కూడా మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఇక్కడ సెక్ ఏ మరియు టాన్ ఏ వాల్యూ వచ్చేసింది. సో మనకు ఒకసారి ఏం కావాలి చూడండి? బి సి డాష్ మైనస్ బి డాష్ సి, బి సి డాష్ మైనస్ బి డాష్ సి హోల్ స్క్వేర్ మైనస్ సి ఏ డాష్ మైనస్ ఏసీ డాష్. సో ఈ యొక్క డేటా తీసుకోండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క డేటాని కనుక మనం సింప్లిఫై చేస్తే, సో ఈ యొక్క డేటాని సింప్లిఫై చేయాలంటే మనకి ఇక్కడ సెక్ స్క్వేర్ డేటా మైనస్ టాన్ స్క్వేర్ డేటా అయితేనే మనకి ఒక స్ట్రక్చర్ వస్తుంది కదా. ఓకే, సెక్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్స్ టు 1. సో సెక్ స్క్వేర్ ఏ అంటే దీనికి స్క్వేర్ చేసినాము అండ్ దీన్ని స్క్వేర్ చేస్తే టాన్ స్క్వేర్ ఏ వచ్చింది, దాని వాల్యూ 1 అవుతుంది. సో మనకి ఇక్కడ కావాల్సినటువంటి బీసీ డాష్ అండ్ అదేవిధంగా బి డాష్ సి స్క్వేర్ అండ్ ఇక్కడ ఇది సెట్ అవుతుంది అంటే అంతా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి దాని వాల్యూ ఏమవుతుందండి? అకార్డింగ్ టు ద ఫార్ములా 1 అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి మిగిలినటువంటిది ఏంటి? ఏ బి డాష్ మైనస్ బి ఏ డాష్ అనేది మనకు కామన్గా వస్తుంది. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఆ యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏమవుతుంది చెప్పండి? అట్లీస్ట్ ఆప్షన్ అని చెప్పండి, కనీసం ఏది పాసిబుల్ అవుతుంది? ఇదే కదా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ ఏబి ఇచ్చిండు అంతే, అందుకే అడుగుతుంది ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏంటిది అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ cot a plus cos a that equals to m and cot a minus cos a equals to n అయినట్లయితే
మనకి కింద వాటిలో ఏది పాసిబుల్. సో ఇక్కడ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4mn, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 16mn, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4mn, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 16mn. ఓకే. సో ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క డేటా ప్రకారంగా మనం ఫస్ట్ m అంటే ఏంటిది, n అంటే ఏంటిది మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ అన్ని స్క్వేర్లు ఉంటాయి కదా, కాబట్టి వర్గాలు చేద్దాం. సో డైరెక్ట్ ఇరువైపులా వర్గం చేస్తే cot a ప్లస్ cos a హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు m స్క్వేర్, అండ్ అదేవిధంగా cot a మైనస్ cos a హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు n స్క్వేర్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి మెజారిటీ మైనస్ ఉంది కాబట్టి మైనసే చేద్దాం. అంటే m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో ఇదేమవుతుంది a ప్లస్ b హోల్ స్క్వేర్, ఇదేమవుతుంది a మైనస్ b హోల్ స్క్వేర్. ఓకే. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4ab అవుతుంది, 4ab అవుతుంది. సో cot a cos a, ఇది కూడా ఫార్ములానే, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4ab అవుతుంది. సో m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4 cot a cos a. ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారంగా m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4mn రావాలి. ఇక్కడ నేను స్క్వేర్ చేస్తే వచ్చింది. ఇక్కడ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈక్వల్స్ టు ఇది 4 అయ్యి ఉంటే మనకు ఆన్సర్ అయిపోయేది. బట్ ఇక్కడ ఆ యొక్క డేటా కాకుండా 16 ఇచ్చింది. సో ఇక్కడ వర్గం ఉంది, ఇక్కడ వర్గం ఉంది. సో m స్క్వేర్ మైనస్ n స్క్వేర్, ఒకవేళ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ చేస్తే ఇక్కడ ఏమైంది a మైనస్ b అవుతుంది. సో 4ab రాదు కాబట్టి ఇది కూడా అయ్యే అవకాశం లేదు. సో రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి రెండు వర్గాలు అంటే ఇక్కడ మళ్ళీ స్క్వేర్ చేద్దాం. మళ్ళీ స్క్వేర్ చేస్తే మనకు m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 16 cot స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ a. ఓకే. సో మరి యొక్క cot స్క్వేర్ a cos స్క్వేర్ a వాల్యూ దట్ ఈక్వల్స్ టు cot స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ a దట్ ఈక్వల్స్ టు mn అవుతుందండి. ఓకేనా. cot స్క్వేర్ a అండ్ cos స్క్వేర్ a ఆ డేటా మొత్తాన్ని కనుక మనం మల్టిప్లై చేస్తే మనకు mn వాల్యూ అయితే రావడం జరుగుతుంది. ఎట్లా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ డేటా కన్నా తీసుకుంటే m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16 mn అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. బట్ ఇది mn అవ్వాలి కదా, ఇది mn అయితే మనకు పాసిబుల్ అవుతుంది. సో అది mn ఎట్లా అవుతుందని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో మనకి యాక్చువల్గా mn అంటే ఏంటిది, cot a ప్లస్ cos a ఇంటూ cot a మైనస్ cos a కదా. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే cot స్క్వేర్ a మైనస్ cos స్క్వేర్ a దట్ ఈక్వల్స్ టు mn. సో ఇక్కడ cot ని రాసుకోవచ్చు, cos బై సైన్ రాసుకోవచ్చా, cos స్క్వేర్ a బై సైన్ స్క్వేర్ a మైనస్ cos స్క్వేర్ a దట్ ఈక్వల్స్ టు mn. సో ఇక్కడ సైన్ స్క్వేర్ యువతలు పంపించేస్తే ఏమవుతుంది, cos స్క్వేర్ a మైనస్ cos స్క్వేర్ a ఇంటూ సైన్ స్క్వేర్ a బై సైన్ స్క్వేర్ a దట్ ఈక్వల్స్ టు mn. అవునా. సో ఇక్కడ cos స్క్వేర్ a cos స్క్వేర్ a కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ a బై సైన్ స్క్వేర్ a. సో ఒకసారి ఇక్కడ చూడండి, cos స్క్వేర్ a బై సైన్ స్క్వేర్ a వాల్యూ ఎంత, cot స్క్వేర్ a ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ a వాల్యూ ఎంత, cos స్క్వేర్ a దట్ ఈక్వల్స్ టు mn. అవునా. ఇక్కడ mn ఉంది కదా. సో ఇక్కడ చూడండి, cot స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ a ఈక్వల్స్ టు mn, ఇక్కడ మనకి వచ్చింది cot స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ a ఈక్వల్స్ టు mn కదా. సో అట్లా అందుకనే మనం ఫస్ట్ ఫ్రేమింగ్ చేసేసినాము, ఆ తర్వాత ఇక్కడ డేటా. ఇక్కడ ఇది ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు తెలవాలి. బట్ ఎగ్జామ్ మూమెంట్ మనకి ఒక డేటా మ్యాచ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే అన్నిట్లో లాస్ట్ MN ఉంది కదా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈక్వల్స్ టు a sec పవర్ n theta అండ్ y ఈక్వల్స్ టు b tan పవర్ n theta అయితే మనకు దానికి సంబంధించి డేటా ఏంటిది. సో ఆప్షన్ చూడండి, x బై a y బై b. సో ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో సాల్వేషన్ చేద్దాం, ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం 1 బై 1. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, పాసిబిలిటీ కాకుండా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ సో x ఈక్వల్స్ ఏమవుతుంది, a sec పవర్ n theta, a sec పవర్ n theta బై a హోల్ పవర్ 2 బై n మైనస్ y అంటే ఎంత, b tan పవర్ n theta బై ఏమించండి కింద b పవర్ 2 బై n దట్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ b క్యాన్సల్, ఇక్కడ a క్యాన్సల్. అండ్ మనకున్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా ఏంటిది,
sec square theta minus tan square theta that equals to 1. సో ఇక్కడ చూడండి sec పవర్ n theta minus tan పవర్ n theta ఏదైనా సరే ఏమవుతుంది 1 అవుతుంది. సో sec square theta minus tan square theta equals to 1 కాబట్టి స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ అంటే ఏ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next, the value of sin x plus sec x whole square plus cosec x plus cos x whole square. సో దీని యొక్క వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండే. సో క్వశ్చన్ యొక్క వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేసేద్దాము. ఇది కూడా పెద్ద లెక్కే. ఓకే, సో ఇక్కడ చూడండి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఇది కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అట్లా చేద్దాం. sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 sin x sec x plus cosec square x plus cos square x plus 2 cos cosec x into cos x. ఓకే, సో ఇక్కడ డేటా మనం తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి మొత్తాన్ని ఎన్లార్జ్ చేస్తే మనకి ఇక్కడ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1 కదా. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వాల్యూ 1, cosec స్క్వేర్ థీటా అండ్ sec స్క్వేర్ థీటా దీని పక్కన రాసిద్దాం, ఎందుకంటే అవి రెండే కదా స్క్వేర్లు ఉన్నాయి. cosec స్క్వేర్ ఎక్స్ ప్లస్ sec స్క్వేర్ ఎక్స్. అండ్ నెక్స్ట్ సెక్ని రాయొచ్చు 1/cos రాయొచ్చా, సెక్ని 1/cos రాయొచ్చు. సో cosec x అంటే 1/sin x కదా. సో sin x by cos x ప్లస్ cos x by sin x. ఓకే, సో దీని విషయాన్ని పక్కన పెట్టి దీని యాజ్ ఇక్కడ డమ్ చేసేద్దాము. ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏమైంది sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత 1. సో 2 into 1/cos x into sin x. ఓకే, సో 1/cos అంటే ఎంత sec కదా, 2 sec x ఇంటూ 1/sin అంటే ఎంత cosec x. సో డైరెక్ట్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి cosec x ప్లస్ sec x. సో ఇది చూడండి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దట్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తీసుకున్నాం sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా. సో 1 ప్లస్, సో ఇక్కడ కూడా 1 ప్లస్, ఇక్కడ కూడా 1 ప్లస్, సో ఇక్కడ 1, సో హోల్ స్క్వేర్. సో ఎందుకంటే క్వశ్చన్స్లో మనకి ఇక్కడ డేటా ఉంది కాబట్టి. సో సెక్ ఇంటూ ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా చూస్తే మనకి ఆప్షన్ షూట్ అవుతుందండి, ఆప్షన్ సి అనేది పాసిబిలిటీ అవుతుంది. సో ఇది కూడా చాలా చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా లెంతీ క్వశ్చనే. ఓకే, సో ఇది కూడా లెంతీ క్వశ్చన్, దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం. ద వాల్యూ ఆఫ్ sin a మైనస్ sin b బై cos a ప్లస్ cos b ప్లస్ cos a మైనస్ cos b బై sin a ప్లస్ sin b. ఓకే, సో ఓకే, సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b ప్లస్ cos స్క్వేర్ a మైనస్ cos స్క్వేర్ b బై. సో కింద ఏమవుతుందండి, కింద మనకు ఆటోమేటిక్గా cos a ప్లస్ cos b ఇంటూ sin a ప్లస్ sin b, cos a ప్లస్ cos b ఇంటూ sin a ప్లస్ sin b. సో ఇక్కడ చూడండి మైనస్ కామన్ తీసి sin స్క్వేర్ b ప్లస్ cos స్క్వేర్ b ఏమవుతుంది 1 అవుతుంది. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 మైనస్ 1 ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ 1 అంటే 0 వస్తుంది, 0/something అంటే 0. సో దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan a బై 1 మైనస్ cot a ప్లస్ cot a బై 1 మైనస్ tan a. సో దీంట్లో ప్రతి స్టెప్ వేయాల్సిందే, ఇదంతా వేస్తే మనకు చాలా టైం వేస్ట్ అవుతుందని మీకు డైరెక్ట్ ఆ యొక్క డేటాని అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది, ఎందుకంటే మనకు ఈచ్ అండ్ ఎవరీ సెకండ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసినాం అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి సెక్లో, కొసెక్లో అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కాస్ట్లో కనిపిస్తుంది. సో tan కార్డులో కనిపిస్తలేదు కాబట్టి డైరెక్ట్ దాన్ని కన్వర్షన్ చేసుకుందాము. సో tan a నేను రాసుకోవచ్చు sin a బై cos a గా, కాట్ని cos బై sin గా, ఇక్కడ ఉన్నటువంటి కాట్ని cos a బై sin a గా అండ్ అదేవిధంగా tan ని sin a బై cos a గా. సో దీని మొత్తాన్ని మనం విభజించినట్లయితే సో sin a బై cos a ఇంటూ సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క sin a బై sin a మైనస్ cos a అండ్ అదేవిధంగా 1/sin a ఈ యొక్క డేటా తీసుకుంటే సో ఇక్కడ చూడండి sin a ఇంటూ sin a sin స్క్వేర్ a
అండ్ అదేవిధంగా ఈ కింద ఉన్నటువంటి కాస్ ఏకి ఇక్కడ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ అండ్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఏ అండ్ ఈ యొక్క డేటాకి ఈ యొక్క డేటా. సో ఇక్కడ చూడండి ఓకే. సో ఇప్పుడు దీని మొత్తాన్ని దీన్ని పంపించేస్తే సో ఇక్కడ ఏమవుతుంది సైన్ క్యూబ్ ఏ మైనస్ కాస్ క్యూబ్ ఏ బై ఇక్కడ కాస్ ఏ ఇక్కడ సైన్ ఏకి ఈ యొక్క డేటా అండ్ సైన్ ఏ మైనస్ కాస్ ఏకి సైన్ ఏ మైనస్ కాస్. ఓకే, ఇది పైన ఎట్లా ఉందండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉంది కదా. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఈ యొక్క డేటాకి ఇక్కడ సైన్ ఏ మైనస్ కాస్ ఏకి కింద ఉన్నటువంటి సైన్ ఏ మైనస్ కాస్ ఇక్కడ ఉంటుంది కదా. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే సో ఇది ఎట్లా ఉంది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ. సో దీన్ని సపరేషన్ చేసుకుంటే 1 బై కాస్ ఏ సైన్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ ఏ బై కాస్ ఏ సైన్ ఏ. ఇదంతా వెళ్ళిపోతే 1 బై కాస్ ఏ సైన్ ఏ. సో ఇక్కడ చూడండి 1 బై కాస్ ఏ వాల్యూ ఎంత 1 బై కాస్ అంటే ఎంత సెక్ కదా. 1 బై కాస్ అంటే సెక్ ఏ అండ్ 1 బై సైన్ అంటే కోసెక్ ఏ. సో ఇది ఎక్కడ ఉంది కోసెక్ సెక్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 1 ఉంది కదా, ఇక్కడ ఇది చేస్తే +1 వస్తుంది కదా. సో +1 అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదంతా మనం రాయాలంటే పావు గంట పడుతుంది. అండ్ దాంతోపాటు ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ అయినా సరే మనం మొత్తం ప్రాబ్లం అవుతుందని డైరెక్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ క్యూబ్లు ఎందుకు వచ్చినాయి అదంతా మళ్ళీ డౌట్ వస్తుందని. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan పవర్ 6a ప్లస్ 3 tan స్క్వేర్ ఏ sec స్క్వేర్ ఏ ప్లస్ 1 వాల్యూ ఎంత. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ చూడండి అన్ని కూడా సెక్లో కనిపిస్తున్నాయి. సెక్ వాటన్నిటిలో కూడా మనం అయితే సాల్వ్ చేద్దాం. సింప్లిఫైగానే చేసేద్దాం లేట్. సో ఇక్కడ సెక్ను కూడా ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి సెక్ను కూడా ట్యాన్లోకి మార్చుకుందాం. ఓకే, tan పవర్ 6a ప్లస్ 3 tan స్క్వేర్ ఏ అండ్ సెక్ నేను రాయొచ్చు ట్యాన్లో ప్లస్ tan స్క్వేర్ ఏ. ఎందుకంటే సెకండ్ స్క్వేర్ డేటా మైనస్ tan స్క్వేర్ డేటా దట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి +1. ఓకే, సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఎన్లార్జ్ చేసేస్తే మొత్తం బయటికి తీసుకొచ్చేస్తే tan పవర్ 6a ప్లస్ 3 tan స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ ఇదేమవుతుందండి 3 ఇంటూ సంథింగ్ 3 tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ ఏ tan పవర్ 4a +1కి +1. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ యొక్క డేటాని మనం ఇప్పుడు సింప్లిఫై చేసేస్తాం. సో ఇప్పుడు దీని మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేసేస్తే tan స్క్వేర్ ఏ +1 హోల్ క్యూబ్. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లెక్క ఇదైతే రావడం జరుగుతుంది కాబట్టి సో tan స్క్వేర్ ఏ +1 ఏమవుతుంది sec స్క్వేర్ ఏ అండ్ ఇక్కడ పవర్లో 3 ఉంది కదా 2 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు sec పవర్ 6. ఇది మీకు ఏం అర్థం కాదు, ఫార్ములాస్ వస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు మనం ఇట్లా తీసుకున్నాం అనేది. అందుకే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నది ట్రిగనామెట్రీ రావాలి అంటే ఫార్ములాస్ రావాలి. మనం ఇక్కడ క్లాసెస్ చెప్పేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే డీటెయిల్గా చెప్పుకున్నాం అనుకోండి టైం ఎక్కువ పోతుంది. లేదు సార్ షార్ట్ కట్ చెప్పమంటారు, షార్ట్ కట్ చెప్తే ఏమిటంటే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అసలు ఆ ఫార్ములా ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాదు. పోనీ ఫార్ములా చెప్దాము అని అంటేనేమో వాళ్ళ బేసిక్స్ కాంచి చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. అందుకే నేను ఫస్ట్ క్లాస్లోనే బేసిక్స్ చెప్పిన. అండ్ దాంతోపాటు ఇంకా దాదాపు 80% పైగా ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఆల్రెడీ క్లాసెస్లో ఇవ్వడం జరిగింది. దయచేసి మన ఛానల్ అందుబాటులోనే అవన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. చేసుకున్నాక ఇది చూస్తే అర్థమవుతుంది. లేకుంటే అసలు ఈ స్టెప్ ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థం కాదు. ఎందుకంటే మనం డైరెక్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి అండ్ ఎగ్జామ్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి మనం స్పీడప్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చూడండి ఈ ప్రొసీజర్ అంతా రాయడానికి చాలా టైం పడుతుంది. డైరెక్ట్ ప్రొసీజర్ పట్టుకొచ్చేసిన ఎట్లా వస్తుందని చెప్తా, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి ద వాల్యూ ఆఫ్ 1 + 1 బై sec స్క్వేర్ డేటా మైనస్ కాస్ స్క్వేర్ డేటా ప్లస్ 1 బై cosec స్క్వేర్ డేటా మైనస్ సైన్ స్క్వేర్ డేటా ఇంటూ సైన్ స్క్వేర్ డేటా ఇంటూ కాస్ స్క్వేర్ డేటా వాల్యూ ఏంటిది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం ఇక్కడ రాసుకున్నాము. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సెక్ని ఏం రాయొచ్చు 1 బై కాస్ రాయొచ్చా, సెక్ని 1 బై కాస్ రాసుకోవచ్చు. సో ఏం చేసినాం 1 బై కాస్ స్క్వేర్ డేటా మైనస్ కాస్ స్క్వేర్ డేటా. సో ఇక్కడ ఏమైంది ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ చేస్తే 1 బై కాస్ స్క్వేర్ డేటా అండ్ ఇది ఇంటూ ఇది ఏమైంది ఇక్కడ కాస్ పవర్ 4 డేటా అండ్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం పైకి తీసుకెళ్ళిపోయాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా కోసెక్ నేను రాయొచ్చు 1 బై సైన్ రాయొచ్చు. సో సైన్ స్క్వేర్ డేటా ఇంటూ సైన్ స్క్వేర్ డేటా సైన్ పవర్ 4 డేటా అండ్ ఇక్కడ 1కి 1 వస్తుంది అండ్ కింద ఉన్నది పైకి వెళ్ళిపోయింది. సేమ్ యాజ్ ఇక్కడ మనం చేసేసినాం. ఓకే, అండ్ ఇక్కడ ఉంది కదా 1 మైనస్ కాస్ పవర్ 4 డేటా అని మనం ఇక్కడ ఏం చేసినాం అంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ డేటా ఇంటూ సైన్ స్క్వేర్ డేటాగా రాసుకోవడం జరిగింది. అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి డేటాని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకొని ఇక్కడ 1 ప్లస్ సైన్ స్క్వేర్ డేటా ఇంటూ కాస్ స్క్వేర్ డేటాగా రాసుకోవడం జరిగింది. ఓకే ఓకే
సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడికి పంపించేద్దాం. సో కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అండ్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క డేటా. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ టీటా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా. సో ఇది ఇంటూ ఇది ఇక్కడ కాస్ పవర్ 4 టీటా ప్లస్ ఇక్కడ కాస్ పవర్ 4 టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అండ్ సేమ్ అట్లే ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా సైన్ పవర్ 4 టీటా ప్లస్ సో దీని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ పవర్ 4 టీటా బై. సో ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటాకి ఇక్కడ సైన్ స్క్వేర్ టీటాకి పోయింది, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటాకి ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా పోయింది. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటాకి 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటాకి 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. సో పైన డేటా వచ్చేసింది, కింద డేటా వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో ఈ మొత్తంలోంచి కాస్ పవర్ 4 టీటా అండ్ ఇక్కడ సైన్ పవర్ 4 టీటా ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే మిగిలిందంతా మనం ఇక్కడ పక్కన రాసేసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఈ డేటా ఏమైపోతుంది సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా వాల్యూ ఎంత 1. ఓకే అండ్ ఇక్కడ మనకు మిగిలింది ఏంది కాస్ స్క్వేర్ డేటా ఇంటూ సైన్ స్క్వేర్ డేటా. అండ్ నెక్స్ట్ ఇది ఎట్లా ఉంది ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ కాస్ పవర్ 4 డేటా సైన్ పవర్ 4 డేటా ఈ రెండింటిని పక్కన పెట్టేసినాము. అండ్ దాంతోపాటు మిగిలింది ఏంది ఇక్కడ కాస్ పవర్ 4 డేటా సైన్ స్క్వేర్ డేటా అండ్ కాస్ స్క్వేర్ డేటా సైన్ పవర్ 4 డేటా. మొత్తంలోంచి కాస్ స్క్వేర్ డేటా సైన్ స్క్వేర్ డేటా కామన్ తీసి సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా వచ్చేస్తుంది. ఇది మొత్తం ఎంత సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా వాల్యూ 1. సో 1 ఓకే అండ్ కింద చూడండి కాస్ స్క్వేర్ డేటా ప్లస్ సైన్ స్క్వేర్ డేటా వాల్యూ ఎంత 1. సో 1 ప్లస్ 1 ఎంత 2 ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంది కాస్ స్క్వేర్ డేటా ఇంటూ సైన్ స్క్వేర్ డేటా. సో ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడన్నా 2 ప్లస్ కాస్ స్క్వేర్ డేటా సైన్ స్క్వేర్ డేటా ఉందా, ఇది పోయింది. సో ఈ రెండు ఉన్నాయి. ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రిమైనింగ్ డేటా ఏదైతే ఈ యొక్క కాస్ పవర్ 4 డేటా ప్లస్ సైన్ పవర్ 4 డేటా. సో దీన్ని కూడా ఇక్కడ మనం పైన కనిపిస్తుంది కదా కాస్ స్క్వేర్ డేటా ఇంటూ సైన్ స్క్వేర్ డేటా మనకు కనిపిస్తుంది ఆప్షన్స్లో పైన అన్నిటిలో కూడా. సో దీన్ని మనం ఈ విధంగా సింప్లిఫై చేస్తే సో కాస్ స్క్వేర్ డేటా ప్లస్ సైన్ స్క్వేర్ డేటా హోల్ స్క్వేర్ రాసుకుంటే ఇది కాస్ స్క్వేర్ డేటా ప్లస్ సైన్ స్క్వేర్ డేటా వాల్యూ 1 అండ్ ఇక్కడ మనకు ఈ యొక్క డేటా చేసేస్తాం కాబట్టి మైనస్ ఈ పాయింట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అయితే కొంతమందికి అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ టైం అంటే ఏమీ అర్థం కాదు, ఇది మొత్తాన్ని కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమైంది. ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ని మనం ఇక్కడ మధ్యలో మనం మిస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఈ స్టెప్స్ అని రాయాలంటే మనకు 2 పేజీలు పడుతుంది, ఇది అంతంత పెద్ద లెక్క ఇది. నెక్స్ట్ గివెన్ ఏ సైన్ క్యూ దట్ ఈక్వల్స్ టు బి కాస్ క్యూ అండ్ ఏ సైన్ క్యూబ్ క్యూ ప్లస్ బి కాస్ క్యూబ్ క్యూ దట్ ఈక్వల్స్ టు సైన్ క్యూ కాస్ క్యూ అండ్ అదేవిధంగా ఇక్కడ క్యూ అనేది 0 నుంచి 90 మధ్యలో ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యొక్క విలువను కనుగొనండి. ఓకే సో అది మనకి ఇచ్చినటువంటి డేటా. సో సింప్లిఫైగా ఇక్కడ స్క్వేర్ అడిగింది కాబట్టి రూట్ ఉన్నా పర్వాలేదు కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ నేను 45 తీసుకుంటాను. మన ఇష్టం 30 తీసుకోవచ్చు, 45 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో 45 తీసుకుంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సైన్ ఉంది, ఇక్కడ మనకు ఆల్రెడీ కాస్ ఉంది, రెండింటికి కూడా ఒకటే వాల్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తా. సో 45 ఎంత 1/√2. ఓకే సో ఇక్కడ మనకు క్యూబ్ ఉంది కదా అంటే 3 సార్లు అంటే 1/√2 ఇంటూ 1/√2 ఇంటూ 1/√2 √2 ఇంటూ √2 2 కదా. 2 ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన పైన ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కదా. సో ఏ ఇంటూ ఓకే సో ఇక్కడ డేటాను మనం తీసుకున్నాం. అండ్ సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు బి కాస్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు సో ఇక్కడ మనకు సైన్ క్యూ ఇంటూ కాస్ క్యూ ఉంది. సో 1/√2 ఇంటూ 1/√2 ఏమవుతుంది 1/2 అయితే. సో ఇక్కడ ఏ సైన్ క్యూ దట్ ఈక్వల్స్ టు బి కాస్ క్యూ అన్నాడు కాబట్టి సో బీని కూడా ఏ లెక్క రాసుకుందాం అంటే ఇక్కడ ఏ రాసుకోవచ్చు కదా, రాసుకుందాం. సింప్లిఫై అయిపోతుంది, ఒక వాల్యూ వస్తే ఆటోమేటిక్ ఇంకో వాల్యూ కూడా మనకు వచ్చేస్తుంది. సో 1/2√2 ప్లస్ 1/2√2 సో 2/2√2 దట్ ఈక్వల్స్ టు 1/2. సో ఇక్కడ ఈ 2 క్యాన్సల్, ఇది అవతల పంపించేస్తే మనకు ఏ ఈక్వల్స్ టు 1/√2. ఎందుకంటే రూట్ అవతలకి పోతే ఈ యొక్క డేటా మనకు వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ బి వాల్యూ రెండు సేమే కాబట్టి సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా మనకు అడిగింది, ఏమడిగింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. సో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ప్లస్ 1/2 దట్ ఈక్వల్స్ టు 1. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్స్లో మనకు న్యూమరికల్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ టీటా వాల్యూ తీసుకున్నాం. లేదు సార్ మనం టీటా వాల్యూని ఏం తీసుకుందాం 30 తీసుకుందాం అంటే ఒకటి 1/2 ఉంటుంది, ఇంకోటి ఏమో √3/2 వస్తుంది. సో దానివల్ల కాంప్లికేషన్ ఉంటుందని ఇట్లా తీసుకున్నాం. ఓకే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది కదా. సో ఈ యొక్క డేటా సేమ్ అని. ఓకే సో ఇది 45 అయినప్పుడు ఇది 45 సేమ్ అయినప్పుడు ఏ ఈక్వల్స్ టు కూడా బి అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ డేటా ఇంటూ 1 ప్లస్ కాస్ డేటా ఇంటూ 1 మైనస్ కాస్ డేటా ప్లస్ 1 మైనస్ సైన్ డేటా ఇంటూ 1 ప్లస్ సైన్ డేటా ఇంటూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ డేటా అయితే దాని యొక్క విలువను కనుగొనండి. ఓకే 1 ప్లస్ కాట్ స్క్వేర్ వాల్యూ ఎంత 6 స్క్వేర్
cosec square theta into 1 plus cos theta into 1 minus cos theta. A plus b into a minus b square minus b square అంటే 1 minus cos square theta. 1 minus cos square theta అంటే ఏమొస్తుంది చెప్పండి? 1 minus cos square theta. తర్వాత స్టెప్లో చేద్దాం. ప్లస్ a minus b into a plus b, a square minus b square అంటే 1 minus sin square theta into ఏముందా sec square theta. ఎందుకు 1 plus tan square theta అంటే sec square theta కాబట్టి. ఓకే, సో డైరెక్ట్ దీని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే cosec square theta మైనస్ cosec theta అంటే 1 by sin అండ్ cos ప్లస్ sec square theta మైనస్ sec అంటే 1 by cos, సో 1 by cos అంటే sin theta by cos theta, sin square theta by cos square theta. సో ఇక్కడ చూడండి cos by sin అంటే cot వస్తుంది, cosec square theta మైనస్ cot square theta ప్లస్ sec square theta మైనస్ ఏమవుతుంది tan square theta. సో secant square theta మైనస్ tan square theta వాల్యూ 1, cosec square theta మైనస్ cot square theta వాల్యూ 1. సో యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1 మైనస్ cos square theta అంటే ఏం చేస్తాం, sin square theta రాసుకుంటాము, 1 మైనస్ sin square theta అంటే cos square theta రాసుకుంటే దానివల్ల మనకు ఈ యొక్క అవుట్పుట్ రాదు, న్యూమరికల్ డేటా రాదు. ఓకే, ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ sin పవర్ 6 theta ప్లస్ cos పవర్ 6 theta. ఓకే, సో దీని యొక్క వాల్యూని కనుగొనండి. సో ఇది ఎట్లా ఉంది, a పవర్ 6 ప్లస్ b పవర్ 6. సో దీన్ని సింపుల్గా a ప్లస్ b హోల్ క్యూబ్ లెక్క రాసుకుందామా, లేకపోతే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ లెక్క రాద్దాం. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ లెక్క రాద్దాం. sin స్క్వేర్ theta ప్లస్ హోల్ క్యూబ్ cos పవర్, ఓకే, సో a ప్లస్ b హోల్ క్యూబ్. సో a ప్లస్ b ఇంటూ అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ ఎంత 1 ఇంటూ sin పవర్ 4 theta వస్తుంది అండ్ cos పవర్ 4 theta వస్తుంది మైనస్ sin స్క్వేర్ theta ఇంటూ cos స్క్వేర్ theta. ఓకే, సో sin పవర్ 4 అండ్ cos పవర్ 4. సో మళ్ళీ దీన్ని కూడా అంతే, sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మనకు 2 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta అది వస్తుంది కదా. సో దీనిలోంచి అది యాడ్ చేసేస్తే 3 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ ఎంత 1, 1 స్క్వేర్ అంటే 1, 1 మైనస్ 3 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు ద ఆప్షన్ మాత్రమే మనం ఈ యొక్క క్యాలిక్యులేషన్ చేయాలండి, వేరే తిరిగి మనకు నచ్చినట్టు చేసి మాత్రం ఆప్షన్స్లో సూట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ if p sin square beta plus q cos square beta equals to r అయితే then the value of cot square beta is, సో ఈ యొక్క డేటా అనేది మనకు r అయినట్లయితే cot square beta అని కనుక్కోమంటాం. ఓకే, beta plus q cos square beta వాల్యూ ఎంత r అంట. ఓకే, సో cos square ని కూడా sin లో మార్చేద్దాం, ఈ sin square beta plus q 1 minus sin square beta that equals to r. సో దీని మొత్తాన్ని ఎన్లార్జ్ చేస్తే sin square beta plus q minus q sin square beta that equals to r. సో మొత్తంలో sin square beta అని కామన్ తీస్తే అంటే ఇక్కడ మన మల్టిప్లికేషన్ వస్తుంది కదా, ఇక్కడ p ఉంది, p మైనస్ q ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ r అండ్ ప్లస్ q తర్వాత మైనస్ q. ఇక్కడ ఇట్లా ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి r మైనస్ q ఉంది, r మైనస్ p ఉంది. సో ఈ యొక్క డేటా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ యొక్క మెథడ్ని అయితే ఉపయోగిస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం చెప్పిండు, మనకు కావాల్సింది ఏంది కాట్ స్క్వేర్ బీటా. ఓకే, కాట్ స్క్వేర్ బీటా. సో మనం ఇక్కడ సైన్లో డేటా ఉంది, సో సైన్ నుంచి కాట్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఏం లేదు, కానీ కొసెక్ ఉంది. ఏంటి సార్ అది అంటే కొసెక్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఈ యొక్క డేటా ఉంది. ఓకే, సో దీన్ని బట్టి సైన్ మనం కొసెక్లోకి మార్చుకోవచ్చు కదా, అవునా? సో దీన్ని బట్టి కొసెక్లో కనుక దీన్ని మార్చితే p మైనస్ క్యూ బై కొసెక్ స్క్వేర్ బీటా దట్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ క్యూ. సో కొసెక్ స్క్వేర్ బీటా కావాలి కాబట్టి దీన్ని అవతలి పంపించేస్తే p మైనస్ క్యూ బై
r minus q that equals to cosec square beta. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఈ టీటా. సో దీన్ని ఏం చేద్దాం, డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేద్దాం. సో దీనిలో తీసుకొచ్చేస్తే దీనికి 1 ప్లస్ కాట్ స్క్వేర్ బీటా అంటే కొసెక్ స్క్వేర్ బీటా కదా. సో ఇక్కడ p మైనస్ క్యూ బై ఆర్ మైనస్ క్యూ. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ కాట్ స్క్వేర్ బీటా కట్నే వచ్చేస్తే ఈ యొక్క +1 అవుతుంది పోతే -1 అవుతుంది. సో ఇది ఇంటూ ఇది అయితే ఏమవుతుంది, p మైనస్ క్యూ మైనస్ ఆర్ ప్లస్ క్యూ. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ క్యూ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ క్యూ పోతే p మైనస్ ఆర్ బై ఆర్ మైనస్ క్యూ. p మైనస్ ఆర్ బై ఆర్ మైనస్ క్యూ అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవి కూడా చాలా చాలా ట్రికీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కొసెక్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ సెక్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, సో దీని యొక్క వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్ చూడండి అన్ని కూడా కాట్లో ట్యాన్లో ఉన్నాయి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎన్లార్జ్ అయితే చేసేద్దాము, తర్వాత సింప్లిఫై చేద్దాం. స్క్వేర్ థీటా ప్లస్ కొసెక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కొసెక్ థీటా అంటే ఏమైంది 1 వస్తుంది. సో 1 ఇక డైరెక్ట్గా అది చేసేద్దాం, ఇంక ఇదంతా ఎత్తుకు. ఓకే, అండ్ నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సెక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ సెక్ థీటా వాల్యూ 1 అండి. సో డైరెక్ట్గా 2నే ఇది చేసేద్దాము అయిపోద్ది. సో 2 ఇంటూ ఆ యొక్క 1 అంటే 2నే కదా. సో ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1. కొసెక్ స్క్వేర్ థీటా ప్లస్ మనకి ఇక్కడ ఏం మిగిలింది ఈ మొత్తం స్ట్రక్చర్లో ప్లస్ సెక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ప్లస్ 2. ఓకే, సో 2 2 4 1 5 5 ప్లస్. సో కొసెక్ స్క్వేర్ థీటా ఈ యొక్క డేటాను ఫైండ్ అవుట్ చేద్దాము. కాకపోతే మనకి ఆప్షన్ చూడండి ఇక్కడ కాటు ట్యాన్ ఉంది. ఓకే, సో దీన్ని కొసెక్ స్క్వేర్ని మనం కాట్లో రాసుకుంటే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అండ్ అదేవిధంగా సెక్ని ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1. సో ఈ +1 అంటే 5 + 2 అంటే 7 అవుతుంది. 7 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. సో దట్ మీన్స్ ఆప్షన్ సి అని మనకు పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ కాట్ ట్యాన్లు ఇచ్చింది కాబట్టి మనం మార్చుకున్నాం. ఒకవేళ ఇదే ఇచ్చి ఉంటే మాత్రం ఇదే ఆన్సర్ అయ్యేది. అండ్ నెక్స్ట్ ఇఫ్ tan క్యూ ప్లస్ కాట్ క్యూ ఈక్వల్స్ 14 దెన్ ద వాల్యూ ఆఫ్ 7 tan స్క్వేర్ క్యూ ప్లస్ 7 కాట్ స్క్వేర్ క్యూ. సో ఇక్కడ tan క్యూ ప్లస్ కాట్ క్యూ 14 అయినట్లయితే 7 tan స్క్వేర్ క్యూ అండ్ అదేవిధంగా 7 కాట్ స్క్వేర్ క్యూ వాల్యూ ఎంత. సో ఫస్ట్ దాన్ని వర్క్ అని చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది tan స్క్వేర్ క్యూ ప్లస్ కాట్ స్క్వేర్ క్యూ ప్లస్ 2 ఎందుకు tan థీటా ఇంటూ కాట్ థీటా వాల్యూ 1 కాబట్టి. అండ్ అదేవిధంగా యువతల 14 కదా, 14 స్క్వేర్ అంటే ఎంత 196. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి +2 అవతల పోతే -2 అంటే 194 అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. దట్ మీన్స్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంటూ 7 చేస్తే ఇక్కడ కూడా 7 tan స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 7 కాట్ స్క్వేర్ థీటా. సో 7 4 28 అండ్ అదేవిధంగా 19 ఏట్ల. సో ఇక్కడ డేటా తీసుకుంటే మనకు దాదాపు 135 ఇది. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If alpha is an acute angle and tan square alpha sec alpha that equals 99 అయినట్లయితే then the value of cos alpha is. సో ఆల్ఫా అనేది లఘుకోణం అంట. సో ఆ యొక్క ఆల్ఫా అనేది లఘుకోణం కాబట్టి దాన్ని బట్టి మనం క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ అనేది చేద్దాం. ఇది కూడా పెద్ద లెక్కనే. సో కొద్దిగా కాన్సన్ట్రేషన్ వినండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ట్రిక్కీ క్వశ్చన్ ఇది కూడా. సో కాస్ అడుగుతున్నాడు, అంటే ట్యాన్ ఉంది సెక్ ఉంది. సో ట్యాన్ని సైన్ వాటిలోకి మార్చుకున్నాం. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సెకండ్ ఏం రాయొచ్చు 1 బై కాస్ ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు 19. ఇదే కదా వాళ్ళు ఇచ్చింది. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు 19. సో ఇక్కడ అడిగింది మనకు కాసుల్లో. సో ఇక్కడనేమో సైన్ ఉంది, సైన్ కూడా కాసులో మార్చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు 90. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాస్ స్క్వేర్ ఆల్ఫాని ఇక్కడ పంపించదు.
సో ఇది 19 అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా కూడా యువతలకి వచ్చేస్తే పాజిటివ్ అవుతుంది. సో 20 కాస్ స్క్వేర్ ఆల్ఫా అండ్ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ యువతలకి వస్తే ప్లస్ కాస్ ఆల్ఫా అండ్ ఇక్కడ ఉన్నటువంటి +1 యువతలకి వస్తే -1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీనికి కారణాంకాలు కడదాం. కారణాంకాలకు ఎట్లా కడదాం? 5 4 సో 5 కాస్ ఆల్ఫా -4 కాస్ ఆల్ఫా ఈ యొక్క డేటా చేస్తే మనకు కారణాంకాలు కడితే 5 కాస్ ఆల్ఫా కామన్ తీస్తే 4 కాస్ ఆల్ఫా +1 -1 ఇంటూ ఇక్కడ డేటా తీసుకుంటే +1. సో మనకు వస్తే కాస్ ఆల్ఫా డేటా అనేది -1/4 కానీ 1/5 కానీ వస్తుంది. కానీ మైనస్లో డేటా అనేది రాకూడదు కాబట్టి 1/5 ఇస్ అవర్ ఆన్సర్. సో ఆల్ఫా వాల్యూ మనకు 1/5 అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకు మైనస్లో వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది 4 కదా, +1 అంటే 1/4 వస్తుంది. ఇది ఉత్తలకి వస్తుంది కాబట్టి మైనస్. నెక్స్ట్, సో ఇది కూడా ట్రికీ క్వశ్చనే కాబట్టి మీరు డైరెక్ట్గా మ్యాటర్ తీసుకొచ్చేసిన. సింప్లిఫై 2 - cos square theta by 1 + sin theta plus 1 + sin theta by cos theta minus cos theta by 1 - sin theta. సో దీన్ని సరళీకరించమంటాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇది ఒక తీరుగానే ఉంది కదా. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముందర డేటా ఏదైతే ఉందో దాన్ని యాజ్ గా తీసుకుంటామో ప్లస్. సో ఇక్కడ a + b × a - b. సో a + b × a - b అండ్ ఇక్కడ cos theta × cos theta cos square theta by 1 - sin theta × cos theta 1 - sin theta × cos theta. సో ఇది ఎట్లా ఉంది? a + b × a - b a² - b² 1 - sin square theta minus cos square theta by 1 + sin theta × cos theta. సో ఈ యొక్క ముందర డేటాను యాజ్ గా వచ్చేస్తే 1 - sin square theta వాల్యూ ఎంత? cos square theta అండ్ ఇక్కడ cos square theta. సో ఇక్కడ చూడండి cos square theta కి cos square theta కి ఎగిరిపోయింది. ఈ యొక్క డేటా ఎగిరిపోయింది. సో ఇక మనకు మిగిలినటువంటి డేటా ఇది తీసుకుంటే cos square theta ని మనం ఇక్కడ cos square theta అంటే ఏముంది? 1 + sin theta × 1 - sin theta కదా. సో సేమ్ డేటాని మనం ఇక్కడ డంప్ చేసేసుకున్నాము అండ్ కింద ఉన్నటువంటి 1 + sin theta. సో ఇక్కడ ఉన్నటువంటి 1 + sin theta ఇక్కడ ఉన్నటువంటి 1 + sin theta పోయింది. 2 - 1 - sin theta. సో 2లో ఒకటి పోతే 1 - sin theta. సో ఏంటి దాని ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్. ఓకే, and next the value of √4 - 5 cos square theta by sin square theta plus cot square theta. సో దాని యొక్క విలువనైతే కనుగొనమన్నాడు. సో దాని యొక్క విలువనైతే కనుగొనండి. √4 - 5 cos square theta అండ్ కాట్ ఏమవుతుందండి? కాస్ బై సైన్ కదా, అంటే కింద కూడా సైన్ వచ్చేస్తుంది. ఇక్కడ sin square theta ప్లస్ cos square theta by sin square theta. సో దీని మొత్తాన్ని మనం దీనిలో తీసేసుకుంటే 4 - 5 cos square theta ప్లస్ cos square theta by sin square theta √ అండ్ 5లోంచి ఒకటి పోతే 4. సో 4 ఎట్లాగ వస్తుంది అంటే 4 కామన్ తీస్తే 1 - cos square theta by sin square theta. సో 1 - cos square theta అంటే sin square theta, ఇక్కడ sin square theta ఇక్కడ sin square theta పోతే ఇక్కడే ఉంది √4 వస్తుంది. √4 అంటే 2. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ cosec 47 + theta into sec 43 - theta and tan 61 + theta minus cot 29 - theta and sin 45 + theta minus cos 45 - theta యొక్క వాల్యూ ఏంటివి? ఓకే, ఎప్పుడైనా సరే ఇట్లాంటి డేటాలు ఇచ్చి ఇట్లాంటి డేటా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి. 2 వాల్యూస్ని కూడితే మనకు అది ఏం రావాలి? ఆటోమేటిక్గా చెప్పండి. 2 వాల్యూస్ని కూడితే 90 రావాలి. 90 వస్తుంది అంటే అప్పుడు మ్యాక్సిమం ఆన్సర్ అనేది 0 కానీ లేదా 1 కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? 0 కానీ 1 కానీ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవి కాకుండా మనకు వేరేది వచ్చింది అని అంటే మాత్రం దెన్ ఇంకా మనం వర్కౌట్ అయితే గట్టిగా చేయాల్సిందే. సరే చేద్దాం. కోసెక్ నేను రాయొచ్చు ఈ యొక్క డేటాని. సెక్ ఆఫ్ 90 మైనస్ డేటా రాసుకోవచ్చు కదా. సెక్ ఆఫ్ 90 మైనస్ 47 + theta and next minus sec of 43 - theta. tan నేను రాసుకోవచ్చు కాట్లో. కాట్ ఆఫ్ 90 మైనస్ c1 + theta
అండ్ మనకి ఇక్కడ కాట్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉంది. కాట్ 29 మైనస్ టీ. అండ్ నెక్స్ట్ సైన్ నేను రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ 90 మైనస్ 45 ప్లస్ టీటా ఇంటూ మనకి ఇక్కడ కాస్ ఆఫ్ 45 మైనస్ టీ. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేస్తే సెక్ ఆఫ్ ఇక్కడ 90లోంచి 47 పోతే ఎంత అండి? 43 కదా. సో 43 మైనస్ టీటా మైనస్ ఆఫ్ సెక్ ఆఫ్ 43 మైనస్ టీటా. ఏమైపోయింది? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కాట్ ఆఫ్ 90 మైనస్ 61 అంటే ఇక్కడ ఏమొస్తుంది? కాట్ 29 వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయితే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి? 0. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ 3 సైన్ స్క్వేర్ డేటా ప్లస్ 7 కాస్ స్క్వేర్ డేటా ఈక్వల్స్ టు 6 అయినట్లయితే 0 నుంచి 90 మధ్యలో టీటా ఉన్నట్లయితే టీటా వాల్యూ ఏంటిది? సో అయితేనేమో మనం డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసేయచ్చండి. మన యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. లేదు మనం ఇంకా సింప్లిఫై చేద్దామంటే ఓకే, సింప్లిఫై అయినా చేద్దాం. సో ఇక్కడ 7 ఉంది కదా, సో ఇక్కడ 3 ఉంది కదా. సో 3 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అండ్ 7లో 3 పోతే ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 కాస్ స్క్వేర్ టీటా దట్ ఈక్వల్స్ టు 6. సో 3 ప్లస్ 4 కాస్ స్క్వేర్ టీటా దట్ ఈక్వల్స్ టు 6లోంచి 3 పోతే 3. సో కాస్ స్క్వేర్ టీటా దట్ ఈక్వల్స్ టు 3/4. సో కాస్ టీటా దట్ ఈక్వల్స్ టు √3/2. సో కాస్ టీటా √3/2 అయితే సో ఎక్కడ √3/2 వాల్యూ అయితే రావడం జరుగుతుంది? ఎప్పుడు? కాస్ 30 అయినప్పుడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇఫ్ టీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్ అండ్ కాస్ టీటా ఈక్వల్స్ టు 12/13 అయితే ఈ కింది వాటిలో వాల్యూస్ కనుక్కోమని. సో ఆల్రెడీ మనకు కాస్ టీటా వాల్యూ ఇచ్చేసిండు. సో మనకు ఎదుటి భుజము, కర్ణము, ఆసన్న భుజం ఐడియా ఉందా? ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణము. సో ఇక్కడ మనకు ఎదుటిది 5 వస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ రికాలు డిస్కస్ చేసుకున్నాము. సో 5, 3, 4 లేకపోతే 12, 13, 5 వచ్చినప్పుడు సో ఇక్కడ 12 ఇది 13. సో ఆసన భుజం మీద కర్ణం వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చేస్తుంది. సో దీని మొత్తం డైరెక్ట్ ఇక్కడ సైన్లో ఇంప్లిమెంటేషన్ చేసి 13 సైన్ ఏంటిది? ఎదుటి భుజం బై కర్ణం. సో 5/13 ప్లస్ 12 ఇంటూ సెక్ ఏమొస్తుంది? 13/12, ఎందుకంటే కాస్కి ఉల్టా కాబట్టి. ట్యాన్ ఏమొస్తుంది? ఎదుటి భుజం బై ఆసన్న భుజం 12 ఇంటూ 5/12 ప్లస్ 5 ఇంటూ కోసెక్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 13/5. ఇది క్యాన్సల్, ఇక్కడ ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. 5 + 13 ఎంత? 18 బై 5 + 13 ఎంత? 18 దట్ ఈక్వల్స్ టు 1. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది రాకుంటే బిస్కెట్ అయిపోయినట్టు. అండ్ నెక్స్ట్ ఇఫ్ sin స్క్వేర్ x ప్లస్ 3 cos స్క్వేర్ x దట్ ఈక్వల్స్ 2 అయినట్లయితే కొసెక్ వాల్యూ కనుక్కోమంటుంది. సో కాస్ట్ను కూడా మనం ఇక్కడ సైడ్లకు మార్చుకోవాలి, లేదంటే కొద్దిగా వేరియేషన్ అయినా తీసుకొని రావాలి. సో కాస్ట్ని సైన్లోకి మార్చుకుందాం. sin స్క్వేర్ x ప్లస్ 1 మైనస్ sin స్క్వేర్ డేటా అంటే కాస్ స్క్వేర్ డేటా. సో 3 × 1 3 మైనస్ 3 sin స్క్వేర్ x దట్ ఈక్వల్స్ టు డైరెక్ట్ వేసేసిన. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ 3 అవతలి పోతే ఏమవుతుంది? -3 అవుతుంది. సో ఈ యొక్క డేటాను ఈ మైనస్ని కూడా అవతలి పంపించేస్తే 3 sin స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x దట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ 2 న్యూతలు తీసుకొచ్చేసాం కాబట్టి. 3 sin స్క్వేర్ x లోంచి ఒక sin స్క్వేర్ x పోతే 2 sin స్క్వేర్ x దట్ ఈక్వల్స్ టు 1 sin స్క్వేర్ x దట్ ఈక్వల్స్ టు 1/2 sin x దట్ ఈక్వల్స్ టు 1/√2. సో సైన్లో ఎప్పుడు 1/√2 వస్తుందంటే 45 దగ్గర 1/√2 అయితే రావడం జరుగుతుంది. సో 1/√2 అంటే మనకి ఇక్కడ అడిగింది cosec 45. సో cosec 45 వాల్యూ √2. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇఫ్ cot power 4x ప్లస్ cot cube x ఈక్వల్స్ టు 1 అయినట్లయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cosec power 4x మైనస్ cosec స్క్వేర్ x. ఇచ్చిన కార్ట్లో మనకు కావాల్సింది కోసెక్లో. సో కాట్ కోసెక్ రిలేషన్ ఏమైనా ఉందా? ఉంది కదా. ఏంటిది? కాట్ స్క్వేర్ x దట్ ఈక్వల్స్ టు cosec స్క్వేర్ x మైనస్ 1.
సో డైరెక్ట్ ఆ యొక్క డేటాను దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. కాకపోతే ఇక్కడ క్యూబ్ అయితే వర్కౌట్ కావట్లేదు. ఇది స్క్వేర్ చేస్తేనే మనకి ఒక ఆన్సర్స్లో ఏదో ఒకటి పాసిబిలిటీ వస్తుంది. సో కొసెక్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ యొక్క డేటాను మనం తీసుకుంటే పార్ట్లో ఇచ్చినటువంటిది కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 1. సో ఇది ఎట్లా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో దీని మొత్తాన్ని ఎన్లార్జ్ చేస్తే కొసెక్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 2, ఇక్కడ 4 వస్తుంది, మైనస్ 1 అంటే ఇది ప్లస్ 1 అవుతుంది, మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 1 క్యాన్సిల్ అయిపోద్ది. సో రెండింటిలోంచి ఒకటి పోతే ఒకటి ఉంటుంది. సో కొసెక్ పవర్ 4x మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ డేటా ఏం మిగులుతుంది చెప్పండి అల్టిమేట్గా? ఇక్కడ 1 అట్నే ఉంది కదా, సో 1. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 30 cos 60 ప్లస్ tan 45 ప్లస్ cosec 60. సో డైరెక్ట్ మనకు తెలుసు కదా వాల్యూస్, దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసి sin 30 వాల్యూ 1/2, cos 30 వాల్యూ 1/2, tan 45 వాల్యూ 1, cosec 60 వాల్యూ ఎంత? √2/√3. సో 1/2 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇదేమింది? √3 ప్లస్ 2/√3. సో √3 ప్లస్ 2/√3 ఈ యొక్క డేటా తీసుకుంటే ఆప్షన్స్లో ఈ డేటా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, పైన కింద కూడా √3, ఇక్కడ కింద ఎక్కడ కూడా √3 లేదు కదా. సో పైన కింద రెండింటిని కూడా √3తో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. √3 ఇంటూ √3 ప్లస్ 2√3/√3 ఇంటూ √3 అంటే పైన కింద రెండింటిలో కూడా √3తో గుణిస్తే ఇప్పుడేమైంది? √3 ఇంటూ √3 3 ప్లస్ 2√3/3. సో ఇది ఆప్షన్ బి అవుతుంది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. In a right angle triangle ABC, right angle let be, tan A equals to 1/√3. The value of sin A cos C plus cos A sin C value ఏంటి? సో దీనికి సంబంధించి డేటా చూద్దాం. సో మనకు ఆల్రెడీ త్రిభుజం అన్నాడు కదా, సో ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఓకే, సో అయితే మనకు దీంట్లో బి వద్ద లంబకోణం అంట. సో ఇక్కడ ఏ పెట్టేద్దాం, ఇక్కడ సి పెట్టేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనకు tan 1/√3 అంటే tan 30 అయినప్పుడే 1/√3 వస్తుందండి. సో 30 అనుకుంటే సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటి? ఇది 90 కాబట్టి మొత్తం 180 కదా, 60 అవుతుంది. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో ఏ వాల్యూ ఎంత? 30. ఓకే, sin 30 1/2, cos 60 1/2 ప్లస్ cos 30 √3/2, sin C √3/2. 1/2 ఇంటూ 1/2/4 ఇదేంటి? 3/4 that equals to 4/4 that equals to 1. So answer into the option A is our answer. 3 minus 4 sin square theta by cos square theta simplified. So దీన్ని సింప్లిఫై చేయమంటారు. ఆప్షన్ చూడండి, 3 plus tan 2 theta, 3 cos square theta minus 4 sec square theta, 3 cot square theta minus tan square theta, 3 tan square theta. Okay, so 3 minus 4 sin square theta, so 3 by cos square theta minus 4 sin square theta by cos square theta. సో 1/cos అంటే ఏమైంది? sec కదా, 3 sec square theta మైనస్ sin by cos అంటే tan అయితే 4 tan square theta. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా ఇచ్చిన ఇంతే. సో ఈ డేటాని ఇచ్చేసిండు కదా. సో sec square theta మైనస్ ఈ యొక్క tan square theta. సో secant square theta మైనస్ tan square theta వాల్యూ 1 కాబట్టి సో 3 sec square theta మైనస్ 3 tan square theta అంటే మొత్తం నుంచి 3 కామన్ తీసామనుకోండి, మైనస్ tan square theta. ఓకే, సో ఈ యొక్క డేటా చేస్తే 1 వస్తుంది. 1 into 3 మైనస్ tan square theta. సో 1 into 3 3 మైనస్ tan square theta. ఈ యొక్క డేటా వస్తే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 505 by cot square theta మైనస్ 505 by cos square theta ప్లస్ 15 tan theta into cos theta by sin theta. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ చూడండి 1/cot అంటే ఏంటిది? tan theta కదా, tan square theta 505. అండ్ నెక్స్ట్ 1/cos అంటే ఏంటిది? sec కదా, 505 sec theta ప్లస్ sec square theta ప్లస్ tan theta అంటే ఇక్కడ cos theta by sin theta అంటే ఏమైతుంది? cot theta.
15 tan theta into cot theta. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చేసింది. సో సీకెంట్ స్క్వేర్ డేటా మైనస్ tan స్క్వేర్ డేటా వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 1 అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ 505 ఉంది కదా, 505 సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan theta cot theta క్యాన్సల్ అయిపోతుంది, ఎందుకంటే 1/tan theta అనే cot theta కాబట్టి. సో దీని వాల్యూ సో 1 అవుతుంది కాబట్టి మైనస్ 505 ప్లస్ 15 దట్ ఈక్వల్స్ టు మైనస్ 490. సో ఆన్సర్ ఏంటి? దట్ ఆప్షన్ డి ఇస్ అవర్. sec theta ప్లస్ tan theta ఈక్వల్స్ టు p అయితే 4 sec theta వాల్యూ ఏమైంది? ఓకే. సో యాక్చువల్గా ఫార్ములా ఏంటిది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. సో sec theta ప్లస్ tan theta దట్ ఈక్వల్స్ టు p. అదే sec theta మైనస్ tan theta అదైతే మనకు 1/p అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఇక్కడ మనకు వాల్యూ మారింది అనుకోండి, ఇక్కడ సింబల్ మారింది అనుకోండి, ఇక్కడ ఇది భిన్నంలోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని బట్టి మనం సాల్వ్ చేస్తే ఇది క్యాన్సల్ అయిపోతే ఏమైంది? 2 sec theta దట్ ఈక్వల్స్ టు p ప్లస్ 1/p. సో ఇదేమవుతుంది? p స్క్వేర్ ప్లస్ 1/p అండ్ ఇక్కడ ఉన్నటువంటి 2 ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 2p. అయితే ఇదేంటిది? sec theta వాల్యూ మనకు కావాల్సింది ఏంటి? 4 sec theta. సో 4 sec theta అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా కావాలి అంటే, సో ఇది sec thetaకి సంబంధించి. సో ఇక్కడ మనకు 4 sec theta కావాలి. 4 sec theta దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1/2p. సో ఇది క్యాన్సల్ అయిపోతుంది, ఇక్కడ 2 వస్తుంది. 2 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1/p. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇఫ్ cot theta మైనస్ cosec theta దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/3. ఓకే, ఇక్కడ మైనస్ ఇచ్చింది. అయితే మనకు 1 ప్లస్ cos theta బై sin theta వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని. ఇవన్నీ కూడా చాలా చాలా హార్డ్ క్వశ్చన్స్ అండి, చాలా చాలా సింప్లిఫై చేసి మీకు జస్ట్ ఫ్యూ స్టెప్స్లోనే చూపించేస్తున్నాను. cot theta మైనస్ cosec theta ఈక్వల్స్ టు మైనస్ 1/3. బట్ యాక్చువల్గా cosec theta మైనస్ cos theta అట్లా చేద్దాం. ఇది రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సింబల్ కూడా రివర్స్ అయిపోతే మనకు 1/3 వస్తుంది. ఓకే. సో 1 ప్లస్ cos theta బై sin theta. సో 1 ప్లస్ sin అంటే ఏమవుతుంది? 1 ప్లస్ sin cosec theta అండ్ నెక్స్ట్ cos బై sin cot theta అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క డేటా ఇక్కడ cosec theta మైనస్ cot theta 1/3 కాబట్టి cosec theta ప్లస్ cot theta వాల్యూ 3 అవుతుంది. అండ్ cosec theta అంటే 1/sin theta అండ్ ఇక్కడ cot theta యొక్క డేటా వస్తే అవుట్పుట్ 3 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని మనం సింప్లిఫై చేసి ఏమొచ్చింది? cosec theta ప్లస్ cot theta అనే కదా అదే. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. 1 ప్లస్ cos theta బై sin theta కదా. సో 1/sin theta అంటే ఎంత? cosec theta. cos theta బై sin theta అంటే ఎంత? cot theta. సో cosec theta ప్లస్ cot theta కదా. దీని మొత్తాన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేస్తే సో మనకు ఆల్రెడీ తెలుసు cosec theta మైనస్ cot theta ఈక్వల్స్ టు 1/3 అని. ఎందుకంటే cot theta మైనస్ cosec theta మైనస్ 1/3 కాబట్టి దాన్ని సైన్స్ మార్చేసినాం. డైరెక్షన్ దాని యొక్క సైన్ మార్చేసరికి మనకి ఇది వచ్చేసింది అండ్ ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చేసింది. ఈ ఎక్స్ అనేది మనకు 0 నుంచి 90 మధ్యలో ఉంటాయి. √1 ప్లస్ cos x బై 1 మైనస్ cos x. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసినటువంటిది. ఈ డేటా మనం చేసినప్పుడు మనకు వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటిది సార్ అంటే cot a ప్లస్ cosec a రావడం జరిగింది. సో ఇది మళ్ళీ మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. సో cot a ప్లస్ cosec a ఇదే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ a ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్ దెన్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ cot స్క్వేర్ a. ఓకే. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూడండి కాస్, సైన్, సెక్, టాన్ ఇవి ఉన్నాయి. సో దీన్ని కూడా దాంట్లోకి మార్చేద్దాం. సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అండ్ ఇక్కడికి వెళ్ళిపోతే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే ఇదేమవుతుంది? 1/కాస్ స్క్వేర్ ఏ బై 1/సైన్ స్క్వేర్ ఏ. సో ఇది భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే టాన్ స్క్వేర్ ఏ. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ cot theta ఇంటూ 1/cosec
cosec theta minus 1 plus 1 by cosec theta plus 1 into sin theta minus cosec theta into cos theta minus sec theta అయితే దాని యొక్క విలువ దేనికి సమానం? ఓకే, సో ఇది క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కదా, సరే సింప్లిఫై చేద్దాం. సో cot theta, సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cosec theta minus 1 cosec theta plus 1, సో minus 1 plus 1 క్యాన్సిల్ అయిపోతే 2 cosec theta కింద cosec square theta minus 1 that equals to cot square theta. Sin theta minus cosec theta into cos theta into sec theta. Sec theta 1 by cos రాసుకోవచ్చు, దీన్ని 1 by sin రాసుకోవచ్చు. సో ఇదేమవుతుంది cos square theta by sin theta to sin square theta by cos theta. సో ఇక్కడ చూడండి, ఇక్కడ cot theta ఇక్కడ స్క్వేర్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకు మిగిలింది ఏంటి? 2 cosec theta by cot theta ఇంటూ cos by sin రాసుకోవచ్చు కదా, cos theta by sin theta ఇంటూ cos theta ఇంటూ sin square theta by cos theta. ఇక్కడ కాస్కి ఇక్కడ కాస్ క్యాన్సల్, కాస్ బై సైన్ అంటే ఇక్కడ కాట్ వస్తుంది, కాట్కి ఇక్కడ ఉన్నటువంటి కాట్ క్యాన్సిల్ అయిపోద్ది. 2 ఇంటూ కొసెక్ 9 రాయొచ్చు, 1 బై సైన్ రాయొచ్చు, అండ్ ఇక్కడ మనకు మిగిలింది సైన్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ ఇది స్క్వేర్కి ఇది క్యాన్సిల్ అయిపోతే సైన్ థీటా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next, in the given right angle triangle where the lengths of the sides given are 15 cm and 8 cm, find the value of cos alpha plus cot alpha. డైరెక్ట్ వాల్యూస్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి, కాట్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఆ రెండింటిని మనం దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే అయిపోతుంది. సో ఇది 15, ఇది 8, ఇక్కడ మనకి ఏమొస్తుంది 17 వచ్చేస్తుంది అకార్డింగ్ టు ద పార్ట్ 1 వీడియో డేటా ప్రకారం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? కాస్ ఆల్ఫా. సో కాస్ అంటే ఏంటిదండి చెప్పండి? ఆసన్న భుజంపై కర్ణం అంటే 15/17 ప్లస్ కాట్ అంటే ఏమొస్తుంది? ట్యాన్కి ఆపోజిట్ వస్తుంది, సో 15/8. సో కింద మనకు కాసా తీసుకుంటే 136 వస్తుంది, అండ్ పైన డేటా తీసుకుంటే 375 వస్తుంది. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ట్రిగనామెట్రీ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఐ హోప్ లాస్ట్ అయినటువంటి ఈ యొక్క పార్ట్ అనేది చాలా చాలా హార్డ్ అయినటువంటిది, మీ అందరికి కూడా చాలా లేపి ఉంటుంది. ఓకేనా? అంత హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్. డైరెక్ట్ స్టెప్స్ చేయడం వల్ల కూడా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ బేసిక్స్, ఫండమెంటల్స్ అండ్ దాంతోపాటు కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది ఎందుకు అట్లా వస్తుంది అనేది అర్థమవుతుంది. లేకపోతే మనం ఏదో డైరెక్ట్ స్టెప్స్ అన్ని మిస్ చేసినట్టు, అసలు అది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కానట్టు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు కాన్సెప్ట్ని అయితే నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత ఈ యొక్క క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో నాకు తెలిసి మాత్రం అరౌండ్ ఒక 60% క్వశ్చన్స్ ఈజీగా వచ్చినాయి, 40% క్వశ్చన్స్ మాత్రం ట్రికీగా రావడం జరిగింది. అండ్ దాంతోపాటు దాంతోపాటు టైం కిల్లింగ్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎక్కువ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమింగ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఒక ట్రిగ్నామెట్రీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం మరొక కొత్త చాప్టర్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికోసం ఎదురు చూసి ఒక క్లాస్ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి, అండ్ త్వరలోని తెలుగు మీడియం మెటీరియల్ కూడా వస్తుంది. అది చూసిన తర్వాత ఇంకా మీకు పర్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి, అండ్ దాంతోపాటు మన యొక్క సిబిడి టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.